నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో తనదైన శైలిలో పాలన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విమర్శకుల చేత కూడా వావ్ అనిపించుకుంటున్నారు. గత సీఎం కేసీఆర్ పాలన పట్ల పూర్తిగా ప్రజల్లో ఒక రకమైన నెగిటివ్ భావం కలిగించేలా చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా రేవంత్ మంచి వాగ్దాటి, ముక్కుసూటితనం కలవాడు. ఎంతటి కష్టాలు పెట్టినా కేసులు పెట్టినా కూడా ధైర్యం విడవలేదు. ఇంటి బెడ్రూమ్ను పగలకొట్టి పోలీసులు లోపలికి ప్రవేశించినా కూడా ఆయన వెన్నుచూపలేదు. కూతురు పెళ్లి వేడుకకు దూరం చేసినా కూడా ఆయన తన మనోబలాన్ని మాత్రం కోల్పోలేదు. అన్నిటికీ తప్పనిసరిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం పక్కా అనే ధోరణిలో ముందుకు వెళ్లారు. ఆయన అన్నట్లుగానే తెలంగాణ ఎన్నికలలో మంచి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ కు గతంలో పలు పదవులను చేపట్టారు. కానీ ఏనాడు మంత్రిగా చేసిన అనుభవం లేదు. పైగా ఆయనకున్న అనుభవం, సీనియారిటీ ఉన్న నేతలకు వరుసగా చెక్ పెడుతూ ఆయన సీఎం రేసులో ముందు వరుసలో నిలబడ్డారు. ఆయన మొండితనం, పబ్లిక్ స్పీచ్లు ఇచ్చేటప్పుడు జనాన్ని ఉత్సాహపరిచే విధంగా ఆయన మాట్లాడేవారు. అదేవిధంగా ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి అనూహ్యంగా పెద్దల ఆశీస్సులతో సీఎం వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రస్తుతం క్రోధినామ సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డికి ఎలా ఉండబోతోందనేది తెలుగు ప్రజలు ఆసక్తితో సెర్చ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నవంబరు నెల 8న 1969లో మధ్యాహ్నం 2 గంటలకు జన్మించారు. ఆయనది తులారాశి, చిత్తా నక్షత్రంగా సమాచారం. అయితే గత మాజీ సీఎం కేసీఆర్ 2 సార్లు సీఎం కావడంతో ఒక రకమైన అహంకారపూరితంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. అసోసియేషన్ నేతలను వేధించడం, ప్రజలను పట్టించుకోకపోవడం, మంత్రులు ఇష్టరాజ్యంగా వ్యవహరించడంతో ప్రజలు విసిగెత్తిపోయారు. అదే సమయంలో రేవంత్ రాజకీయాల్లో ఒక్కసారిగా యాక్టివ్గా మారిపోయారు. ఇక కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారో అప్పటి నుంచి గులాబీ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రధాని పట్ల అగౌరవంగా ప్రవర్తించడంతో రాష్ట్రానికి అనేక విషయాల్లో కలిగిన నష్టాలను రేవంత్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ ఒంటెత్తు పోకడలు, ప్రగతి భవన్ పాలన పట్ల విరక్తితో రగిలిపోయారు. వీటన్నింటినీ సీఎం రేవంత్ మెట్లుగా పరుచుకుంటూ అంచెలంచెలుగా సీఎం స్థాయి వరకు ఎదిగారు. పార్టీలోని సీనియర్లను కలుపుకొని పోవడం, కొందరితో మాట్లాడి వ్యవహారాలు సద్దుమణిగేలా చేసుకోవడంలో రేవంత్ తన చతురత కనబరిచారు. గతంలో వైఎస్ఆర్ మాదిరిగా రేవంత్ ఢిల్లీ పెద్దల దగ్గర నుంచి మార్కులు కొట్టేయడంలో సక్సెస్ అయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ గేట్లు కూల్చేయడం, ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, 6 గ్యారంటీలు అమలు చేయడం, ఇటు తెలంగాణలోని అనేక శాఖలను సీఎం రేవంత్ సమూలంగా ప్రక్షాళన చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ప్రజల ముందుంచారు. దీంతో అనేక మంది బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక తుక్కుగూడ జనజాతర సీఎం రేవంత్ కు మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ హైకమాండ్ తరలి వచ్చిన ఈ సభకు జనాలు తండోపతండాలుగా వచ్చారు. అగ్రనాయకులంతా రేవంత్ ను ప్రత్యేకంగా అభినందించినట్లు కూడా సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించింది. ఇక మరో 2 రోజుల్లో క్రోధినామ సంవత్సరం రాబోతుంది. సీఎం జాతకం ప్రకారం ఆయనకు నూతన తెలుగు సంవత్సరంలో కూడా మహర్దశ పట్టనుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎలాంటి అంతరాయం లేకుండా సీఎంగా ఆయన టర్మ్ పరిపాలిస్తాడని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఢిల్లీలో కూడా చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదని కూడా ఆయన జాతకం ప్రకారం తెలుస్తోందని జ్యోతిష్యులు వెల్లడిస్తున్నారు.